రీసెంట్గా హైదరాబాద్లో ఐసీఎన్ షో అయితే జరిగింది. ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి అల్లు శిరీష్ గారు కూడా గెస్ట్గా వచ్చారు. I'm so happy to be a part of ICN Hyderabad this year. అదే కాదు, మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు, గెలిచారు కూడా. సో గెలిచిన వాళ్ళందరికీ కూడా మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. కాకపోతే బాడీ బిల్డింగ్లో ఉన్న డార్క్ సైడ్ ఏంటి, ద డార్క్ సైడ్ ఆఫ్ బాడీ బిల్డింగ్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు బాడీ బిల్డర్ అవ్వాలంటే మనం ఎంత ఖర్చు పెట్టాలి, బాడీ బిల్డింగ్ వల్ల వచ్చే లాభాలు నష్టాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ డార్క్ సైడ్ ఆఫ్ బాడీ బిల్డింగ్ చెప్పే ముందు, బాడీ బిల్డింగ్ అంటే ఏంటి అసలు? బాడీ బిల్డింగ్ ఇస్ అన్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అనమాట. ఇది అసలు స్పోర్ట్ అని కూడా చాలామందికి తెలియదు. దీనివల్ల గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయని చాలామందికి తెలియదు. బట్ ఎస్, దట్ ఈస్ ద హార్డెస్ట్ ట్రూత్. బాడీ బిల్డర్స్ అందరూ కూడా చాలా కష్టపడతారు, అది అందరికీ తెలిసింది. ఎందుకంటే బాడీ బిల్డింగ్ అనేది వాళ్ళకు డబ్బుగానో ఒక పేరుగానో చూడరు. బాడీ బిల్డింగ్ అంటే వాళ్ళకి అదొక ప్యాషన్. ఇప్పుడు కొంతమందికి ఒక సినిమాల్లోకి వెళ్ళాలని ఒక ప్యాషన్, మ్యూజిక్, క్రికెట్ ఇవన్నీ ఎలా ప్యాషను, బాడీ బిల్డింగ్ అనే స్పోర్ట్ కూడా ఒక ప్యాషన్. కానీ ఆ ప్యాషన్ ఉంటే సరిపోదు, డబ్బులు కూడా చాలా ఖర్చు అవుతాయి. బాడీ బిల్డింగ్లో ఫస్ట్ డార్క్ సైడ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, సింపుల్గా వీళ్ళు చాలా చాలా కష్టపడతారు, అదంతా ఓకే. బట్ వీళ్ళు ఏదైతే ఈ సప్లిమెంట్స్, ఈ డైట్ ఫాలో అవుతారో చాలా చాలా ఖర్చు అవుతుంది. అంటే జనరల్లీ ఒక మధ్యతరగతి వ్యక్తి వెయిట్ లాస్ అయినా ఫ్యాట్ లాస్ అయినా చేయాలంటే మహా అయితే ఒక 3,000-4,000 చేసేయచ్చు బేసిక్గా, జనరల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, బాడీ బిల్డింగ్ వేరు, జనరల్ ఫిట్నెస్ వేరు. అంటే మీరు జనరల్ హెల్త్ మెయింటైన్ చేయడం వేరు, బాడీ బిల్డింగ్ వేరు. ఈ రెండు సెపరేట్ కేటగిరీస్గా మనం చూడాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, నేను 6 ప్యాక్ చేసేయాలి, అది చేసేయాలి అని. అంటే 6 ప్యాక్ చేయడం వేరు, నువ్వు ఒక స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయడం వేరు. ఎందుకంటే నువ్వు ఒక స్టేజ్ ఎక్కినప్పుడు నీ పోజింగ్ ఇంపార్టెంట్, నీ ప్రతి మజిల్ సైజ్ ఎంత ఉంది, ఆర్మ్ సైజు, ఇది అది చాలా ఉంటాయి. కానీ జనరల్ ఫిట్నెస్కి అంత అవసరం ఉండదు, అంత ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో నెంబర్ 1 డ్రాబ్యాక్ ఏంటంటే, వీళ్ళు ప్రోటీన్ సప్లిమెంట్స్ కావచ్చు, వీళ్ళు తినే డైట్ కావచ్చు, చాలా చాలా ఖర్చు పెడతారు. కాకపోతే రిటర్న్స్ మళ్ళీ వస్తాయా బిజినెస్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే రావని చెప్పుకోవాలి. బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ నేను నోటీస్ చేసింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్యాషన్ మ్యాటర్స్. బట్ ప్యాషన్ ఉంటే సరిపోదు కదా, డబ్బులు కూడా ఉండాలి. సో బాడీ బిల్డర్స్ అందరూ కూడా వాళ్ళు చాలా చాలా పైసలు పెడతారు వాళ్ళ బాడీ మీద. అదొక డ్రాబ్యాక్గా నేను చూస్తాను. ఎందుకంటే వాళ్ళు పెట్టిన పైసలు అనేవి రిటర్న్ వస్తేనే దానికి ప్రాఫిట్ ఎప్పుడైనా సరే. బట్ దీంట్లో అది రాదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వేరే స్పోర్ట్ తీసుకుంటే, క్రికెట్ అయినా ఫుట్బాల్ అయినా, అది ఇంటర్నేషనల్ రేంజ్లో ఉంటుంది. కానీ బాడీ బిల్డింగ్ ఆ స్థాయిలో ఇంకా రావాలి, ఇంకా చెయ్యాలి ఇండియాలో ఎస్పెషల్లీ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, వీళ్ళు ఫాలో అయ్యే డైట్ ఉంటుంది భయ్య, అసలు చాలా చాలా కష్టం. ఎవరైతే మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళు కూడా చాలా కష్టపడతారు అసలు. యూట్యూబర్స్ అనే కాదు, మీరు యూట్యూబర్స్ కౌశిక్లీ కానీ వీళ్ళందరూ చూడొచ్చు. మనోళ్ళు. సో వీళ్ళందరూ కూడా చాలా కష్టపడతారు. కానీ ఆఫ్లైన్లో కూడా, అంటే యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఐసీఎన్లో పాల్గొన్న వాళ్ళు. సో వాళ్ళు కూడా అంతే కష్టపడతారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే యూట్యూబర్స్ కాబట్టి అందరికీ తెలుసు. జనరల్ మన బేసిక్ బాడీ బిల్డర్స్ చాలామందికి తెలియదు ఈ యూట్యూబ్ లేకపోవడం వల్ల. వీళ్ళకి ప్రాపర్ రికగ్నైజేషన్ అనేది కూడా రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళ డైట్ ఉంటుంది చూడండి ఒకసారి. చూసారు కదా, చికెన్ రైస్. ప్రతి బాడీ బిల్డర్కి చికెన్ అండ్ రైస్ ఇస్ ఎన్ ఎమోషన్. అది కూడా చికెన్ రైస్ అంటే మీరు చూసారు కదా, ప్లెయిన్ చికెన్, బాయిల్డ్ చికెన్ అండ్ రైస్ విత్ నో మసాలా, నో సాల్ట్, ఎవ్రీథింగ్. సో నిజంగా అంత డెడికేషన్ కావాలి చెప్పండి అంత చేయాలంటే. జనరల్లీ ఇప్పుడు ఒక డైట్ చేయాలంటే మనం అన్నీ తినాలి, డైట్ చేయాలంటే అన్నీ ఉంటేనే చేయలేము. అలాంటిది పాపం వాళ్ళు అదే మీల్ తింటూ వాళ్ళ బాడీని అంత కష్టపడుతూ అంత లో క్యాలరీలో ఉంచి వాళ్ళ బాడీని డీహైడ్రేట్ చేసుకుంటూ, షో ముందు ప్రిప్ చేసుకుంటూ ఎంత కష్టపడతారో. 6 నెలల వరకు ఒక్క చీట్ మీలకుండా తినకుండా ఉండాలంటే ఎంత కష్టమో మీకు తెలుసా? బట్ బాడీ బిల్డర్స్ అవన్నీ చేసి వాళ్ళు అంత కష్టపడి ఆ స్థాయికి వస్తే, రీసెంట్గా నేను నోటీస్ చేసింది ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, జరిగే పాలిటిక్స్ ఉన్నాయి చూడండి ఈ కాంపిటీషన్లో, అది చాలా చాలా జరుగుతున్నాయని నేను విన్నాను. నాకు తెలిసిన బాడీ బిల్డర్స్ కొంతమంది చెప్పారు. నేను ఈ ఫిట్నెస్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 7 years నుంచి ఉన్నాను. బట్ ఐఎమ్ నాట్ ఏ బాడీ బిల్డర్. నేను బాడీ బిల్డింగ్ దానికి నాకు సంబంధం లేదు. జనరల్ ఫిట్నెస్, హెల్త్ మెయింటైన్ చేయడానికి, హెల్త్ అండ్ బ్యూటీ అనేది నా థీమ్ అనమాట, నా నీష్ అది.
బట్ బాడీ బిల్డింగ్కి వచ్చినంత వరకు అందరూ కష్టపడతారు, అందరికీ మంచి బాడీలు ఉంటాయి. బట్ ఎవరైతే జడ్జెస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి జనరల్లీ పాలిటిక్స్ కూడా చాలా జరుగుతాయి ఇక్కడ. అది ఎవరైనా మీకు తెలిసిన బాడీ బిల్డర్స్కి మన వాళ్ళని అడగండి చెప్తారు. సో నాకు కొంచెం అది కరెక్ట్ అనిపించదు అనమాట. మనం వినేష్ పోగట్ ఒలింపిక్స్లోనే కాంపిటీషన్ జరిగింది కాబట్టి ఇంకెక్కడైనా ఈ పాలిటిక్స్ అనేవి కామన్ అనమాట, అది కామనే. బట్ ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బాడీ బిల్డింగ్ డైట్ అనేది అందరూ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి అది అవసరం, అలా బాడీ చూపించుకోవాలి స్టేజ్ మీద కాబట్టి ఆర్మ్స్, చెస్ట్, గిస్ట్ అన్నీ పర్ఫెక్ట్ షేప్లో అంత డ్రైగా ఉండాలి. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే నేను నోటీస్ చేసింది, చాలామంది బాడీ బిల్డర్స్ జ్యూసులు తాగుతారు. అంటే మన తెలుగు వాళ్ళు ఐసీఎన్ అనేది ఒక న్యాచురల్ షో, దాంట్లో తాగరు. కానీ నువ్వు ఇంటర్నేషనల్ రేంజ్కి ఒక ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ ఇప్పుడు ఆర్నాల్డ్ ఆ రేంజ్కి వెళ్ళి నువ్వు మజిల్ మేనియా ఇంకా పెద్ద పెద్ద కాంపిటీషన్లు ఉంటాయి, వాటిల్లో అలాంటి షోస్లో నువ్వు పాల్గొనాలి అని అంటే ద హార్డెస్ట్ ట్రూత్ ఏంటంటే నువ్వు జ్యూసులు తాగాల్సిందే. జ్యూసులు తాగకపోతే అవ్వదు. ఆర్నాల్డ్ లాంటి అయినే ఈ యానబాలిక్స్, ఈ స్టెరాయిడ్స్ ఇవి వాడి ఆ స్టేజ్కి వెళ్ళానని ఆయనే అంత ఓపెన్గా చెప్పారు. కాబట్టి హెల్త్ని పాడు చేసుకోవడం అదొక డ్రాబ్యాక్. బాడీ బిల్డర్స్ అందరూ డెఫినెట్లీ హెల్త్ ఎంతో కొంత పాడవుద్ది. సో జనరల్ హెల్త్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు అంత చేయాల్సిన అవసరం లేదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలామంది జనరల్గా మనం ఏదైతే ఇప్పుడు అంతా తింటున్నామో హెల్దీ వేలో, నా క్లయింట్స్ చూడండి చాలామంది 6 ప్యాకులు చేసిన వాళ్ళు ఉన్నారు, బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. బట్ అలా అని చెప్పి వాళ్ళు చికెన్ రైస్ ఇలాంటి మీల్స్ నేను ఇవ్వలేదు. ప్రాపర్ హెల్దీ బ్యాలెన్స్డ్ అది మెయింటైన్ చేస్తూ ఇచ్చాను కాబట్టి అలా చేశారు. ఒకవేళ మీరు అలా మీ హెల్త్ని, మీ లుక్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి హెల్దీ వేలో, బాడీ బిల్డింగ్ వేలో కాదు, మళ్ళీ చెప్తున్నా, అలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే మన వెబ్సైట్కి వెళ్ళండి. వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, బాడీ రికంపోజిషన్ ప్రోగ్రామ్స్ అయితే రైట్ నౌ 1-on-1 నిజంగా సీరియస్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే మాత్రమే వెళ్ళి అక్కడ ఒక డిఎం చేయాలి, గెట్ ఇన్ టచ్ విత్ యూ. సో ఇంకొకటి ఏంటంటే డ్రాబ్యాక్, పాపం వాళ్ళ ఫేస్ కూడా చాలా లోతుకి వెళ్ళిపోయింది. నేను మొన్న కాంపిటీషన్ కొన్ని చూస్తాను, ఇంటర్నేషనల్ ఫాలో అవుతాను. ప్రతి బాడీ బిల్డర్ కూడా ఆ స్టేజ్ ఎక్కినప్పుడు పాపం చాలా లోతుకి వెళ్ళిపోద్ది అనమాట ఫేస్. ఇంకా బోన్స్ కనిపించే అంత లోతు వెళ్తుంది. ఎందుకంటే బాడీని మొత్తం వాటర్నే ఆపేస్తారు వాళ్ళు షోకి ముందు. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి యాక్టర్స్ కూడా 6 ప్యాక్ చేస్తారు కదా, బాడీ బిల్డర్స్ చేస్తారు కదా అంటే యాక్టర్స్ది వేరు. ఇక్కడ యాక్టర్స్ని బాడీ బిల్డర్స్ని కలిపి మాత్రం చూడొద్దు. యాక్టర్స్ వేరు, బాడీ బిల్డర్స్ వేరు, జనరల్ హెల్త్ మెయింటైన్ చేసే వాళ్ళు వేరు. అలా చాలామంది తెలియదు అసలు బాడీ బిల్డర్ అంటే ఎవరు, యాక్టర్ బాడీ ఎందుకు అలా ఉంటుంది. యాక్టర్స్ ఏంటంటే ఆ సినిమా కోసం అలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇస్మార్ట్ శంకర్కి రామ్ గారు చూసారా, సడన్గా తగ్గారు మళ్ళీ పెరుగుతారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ కోసం రామ్ గారు ఒక పెద్ద తప్పు చేశారు. ఈ క్యారెక్టర్ కోసం 2 months లో 20 kgs లాస్ అయ్యి పెద్ద రిస్కే చేశారు. ఆ టైం ఫ్రేమ్ లో మరీ అంత ఫాస్ట్ కూడా చేయకూడదు. 86 to 68 మళ్ళీ. రామ్ గారు ఫాలో అయిన డైట్ ఇదే. చూస్తున్నారు కదా, ఎక్కువ సలాడ్స్ మీద డిపెండ్ అయ్యారు. మష్రూమ్స్, వెజిటేబుల్ సలాడ్స్ సాటేజ్ చేసుకొని ఆలివ్ ఆయిల్తో తిన్నారనమాట. ఒక్కటి గుర్తుపెట్టుకో, వెయిట్ అనేది నువ్వు ఎంత ఫాస్ట్గా తగ్గితే మళ్ళీ అంతే ఫాస్ట్గా గెయిన్ అయిపోతావు. కాబట్టి నీకు ఒక సస్టైనబుల్ డైట్ కావాలి. అలాంటి ఫ్యాట్ లాస్ డైట్ కావాలంటే మన వెబ్సైట్కి వెళ్ళి ఎన్రోల్ చేసుకో. అయినా సరే రామ్ గారి డెడికేషన్కి, హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్, మీరు లైక్ కొట్టాల్సిందే. బట్ బాడీ బిల్డర్స్ అలా కాదు, వాళ్ళు ఇయర్ అరౌండ్ ఆ బాడీని మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే అదే వాళ్ళకి ఫుడ్ పెట్టేది పాపం. అండ్ ఇంకోటి ఏంటంటే పాపం వీళ్ళకి ప్రాపర్ పెట్టింది రాదనమాట. చాలాసార్లు వీళ్ళు పాపం ఏంటంటే కాంపిటీషన్లకు ఫీజు ఉంటుంది, పర్సనల్ ఖర్చులు ఉంటాయి, డైట్కి పెట్టుకోవాలి, సప్లిమెంట్లకు పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకొని అంత రేంజ్కి వెళ్ళినా సరే అక్కడ పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతాయి. పాపం ఆ డబ్బు అనేది వీళ్ళకి లైక్ దట్స్ ద మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. అందరూ బాడీ బిల్డర్ అవ్వాలని చాలామందికి ఆశ ఉంటుంది, బట్ ఎందుకు అవ్వలేరు? బికాస్ ఇట్స్ అ ఫకింగ్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. అంత చీప్ అయితే కాదు బాడీ బిల్డింగ్. సో అదొక డ్రాబ్యాక్ నేనైతే నోటీస్ చేసింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్యాషన్ మ్యాటర్స్ గైస్. అంటే మనం ఒకటి చెయ్యాలనుకుంటే ఇంకా కొన్ని వదులుకోవాలి, అదే తప్పదు. ఫ్యామిలీని వదులుకోవాలి, వేరే దగ్గరికి వెళ్ళి నువ్వు ఇదంతా చేయాలంటే ఇంట్లో ఉండి మనం ఇంట్లో తింటా చేస్తాను, బాడీలు పెంచేస్తాను, బాడీ బిల్డింగ్కి వెళ్ళి గెలిచేస్తాను, ఆర్నాల్డ్ అయిపోతానంటే అవ్వదు. ఎందుకంటే దానికంటూ సెపరేట్ ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి, సెపరేట్ డైట్ ఫాలో అవ్వాలి, సెపరేట్ వర్కౌట్ రొటీన్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇంజరీస్ అవుతాయి. చాలామంది బాడీ బిల్డర్స్, జ్యూస్ బాడీ బిల్డర్లు ఎస్పెషల్లీ ప్రాణాలు కోల్పోయే సంఘటనలు ఎన్నో చూసాం మనం. జో లిండర్ ఆయన మొన్న అలాగే చనిపోయారు. సో డెఫినెట్లీ యానబాలిక్ స్టెరాయిడ్స్ వల్ల మీ ప్రాణాలకి ముప్పు. అయినా సరే పాపం వీళ్ళంతా తెగించి ముందుకెళ్తున్నారు. కాబట్టి మనందరం కూడా
తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ వాళ్ళని కానీ అందరినీ సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన బాడీ బిల్డర్స్ని ఎంతో కొంత ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, మోటివేషన్ ఇవ్వండి. బట్ డెఫినెట్లీ బాడీ బిల్డింగ్ ఈజ్ నాట్ హెల్దీ అట్ ఆల్. సో కొంచెం అది అంటే న్యాచురల్గా కూడా ఒక ఎక్స్టెంట్ వరకు చేయొచ్చు, అంతే. ఒక ఎక్స్టెంట్ వరకు మన మజిల్ అనేది పెరుగుతుంది. కానీ ఇంకా నువ్వు చెప్తున్నాను కదా, పెద్ద కాంపిటీషన్కి వెళ్ళి పొడిసేయాలి, పీకేయాలి, ఆర్నాల్డ్ అయిపోవాలి అనుకుంటే మాత్రం యూ నీడ్ టు డిపెండ్ ఆన్ జ్యూసెస్. కాబట్టి అందుకే న్యాచురల్గా చేసినంత వరకు ఓకే, దానికి మించి వెళ్తాను అంటే ఇంకా మీకు మీ ఇష్టం అనమాట, మీ ప్యాషన్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సెక్యూరిటీ అనమాట పాపం వీళ్ళకి, రేపు ఎవరైనా పిల్లలు ఇవ్వాలి అన్నా ఇదన్నా చాలా ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉంటాయి అన్నమాట పర్సనల్గా. సో అది కొంచెం నాకు అనిపించింది అనమాట. బాడీ బిల్డర్స్ని పాపం చూస్తే జాలేస్తుంది. అంటే సొసైటీలో వీళ్ళని చాలా చులకనగా చూస్తారు. ఏముందరా జ్యూస్ తాగి పెంచావు, ఏముంది, ఏమేసావు, ఎన్ని జ్యూసులు తాగావు అన్నట్టు చులకనగా చూస్తారు. కానీ పాపం నిజానికి వాళ్ళు పడే కష్టం మనం పడలేమండి, హానెస్ట్గా చెప్తున్నాను. వాళ్ళు చేసే రిస్క్ ఇదంతా కూడా. సో ఎవరైతే మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ పాల్గొన్నారో మన కాంపిటీషన్లో, గెలిచినా ఓడినా, సో గెలిచినా ఓడినా అది పక్కన పెట్టేయండి. ఎప్పుడైతే గెలుపు ఓటమిలకి మనం అతీతంగా ఉండాలి, ఎప్పుడైనా ఓడినా గెలిచినా ఒకేలా ఉండాలి. అప్పుడే మనం ఒక ఆర్నాల్డ్ రేంజ్కి వెళ్ళాలంటే ఇప్పుడు అందరూ ఆర్నాల్డ్ అయిపోలేరు కదా, అర్థమైందా? ఆర్నాల్డ్ ఒకడే ఉంటాడు ప్రతి ఫీల్డ్లో కూడా. ఒక టాప్ ఎందుకు వెళ్తాడు? ఇప్పుడు చిరంజీవి గారు ఎలా అంత టాప్కి వెళ్ళగలిగారు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? సో అలా ఒక ఫీల్డ్లో మనం టాప్కి వెళ్ళాలంటే గెలుపులు ఓటములు అన్నీ పక్కన పెట్టేయాలి, గిస్కులు అన్నీ తీసుకొని మనం ముందుకు వెళ్తేనే దూకేయాలి. ఫస్ట్ దూకిన తర్వాత ఏదో అవుద్ది. కాబట్టి గెలిచినా ఓడినా మన ప్రయత్నం మాత్రం ఆపకూడదు. మీరు ఒకవేళ నిజంగా బాడీ బిల్డింగ్లో ప్యాషనేటెడ్గా ఉంటే వెళ్ళండి, దూకేయండి, అంతే. అంతేగాని డబ్బు కోసమో పేరు కోసమో మాత్రం బాడీ బిల్డింగ్లోకి రావద్దు. ఇన్ఫ్యాక్ట్ ఫిట్నెస్ అంటేనే ఒక చాలా ఇదనమాట. అంటే ఎలా చెప్పాలి మీకు, ఒకసారి మీరు జనరల్ ఫిట్నెస్లోకి ఒకసారి ఫిట్నెస్ అనే ఊబిలోకి దూకితే బయటికి రావడం ఇంపాసిబుల్. నేనే ఎగ్జాంపుల్. ఫిట్నెస్లోకి ఒకసారి వచ్చాక చూసారు కదా, ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను అనమాట. నా లైఫే మారిపోయింది, చెప్పలేము. సో ఎవరైనా వెయిట్ లాస్ అయినా ఫ్యాట్ లాస్ అయినా చేద్దాం ఒకసారి దీనిలో దిగితే దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా టిప్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, ఇలాంటివి నేను అన్నీ ఇక్కడ చెప్పలేను కాబట్టి. సో ఇన్స్టాగ్రామ్ ఒకసారి వచ్చి చెక్ చేయండి. అండ్ మీరు కానీ నిజంగా సీరియస్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం నా సజెషన్ ఏంటంటే ఒక మంచి కోచ్ని హైర్ చేసుకోండి. ఎవరైతే జనరల్ ఫిట్నెస్ అయినా బాడీ బిల్డర్స్ అయినా ఒక సెపరేట్ మీకంటూ ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోండి. అంతేగాని చాలామంది గూగుల్లో ఏవో అడ్వైన్ డైట్లు చూసి ఆ బాడీ బిల్డర్ చికెన్ రైస్ తిన్నాడు, నేను ఇదే తినేస్తాను, నేను ఇదే తిని బాడీ పెంచేస్తాను, అవ్వదు. ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ ఉండాలి. బాడీ బిల్డర్ సెపరేట్ పోజింగ్ సెషన్స్ ఉంటాయి. పోజింగ్ చాలా ఇంపార్టెంట్. నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి. నువ్వు బాడీ పెయిన్ చేస్తే అయిపోదు, నువ్వు కాన్ఫిడెంట్గా పోజింగ్ చేయడం నేర్చుకోవాలి. స్టేజ్ ముందు నువ్వు ఎంతమందిని ఇంప్రెస్ చేసావు ఉన్న దాన్ని బట్టి గేమ్ ఉంటుంది. నువ్వు టాప్లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు బాడీ బిల్డింగ్లో చాలామందికి తెలియని ఇంకొక సీక్రెట్ జెనెటిక్స్. ఆర్నాల్డ్ లాంటి ఆయన అంత రేంజ్కి వెళ్ళగలిగారంటే జెనెటిక్స్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్. అఫ్కోర్స్ మీ హార్డ్ వర్క్ అన్నీ ఉంటాయి, బట్ జెనెటిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది మీ బాడీ బిల్డర్స్కి అర్థమవుతుంది ఎందుకు అంత ఇంపార్టెంట్ జెనెటిక్స్ అని చెప్పి. అండ్ చాలామంది బాడీ బిల్డర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళ హెయిర్ పాడైపోతుంది, స్కిన్ పాడైపోతుంది. అది కూడా ఒక చెప్తున్నాను కదా, ఆ ప్రాసెస్లో అవన్నీ ఒడిదుడుగులన్నీ వదులుకొని ఇంకా ముందుకు ఎవడైతే వెళ్తాడో ఆడే మరో ఆర్నాల్డ్ అవుతాడండి. సో అందరూ ఆర్నాల్డ్ అవ్వాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎంతో పేషెన్స్ కావాలి. వాళ్ళ బాడీలు వాళ్ళు పెంచాలి అంటే మినిమం సంవత్సరం, 2 సంవత్సరాలు, ఒక్కొక్కసారి 10 సంవత్సరాలు కూడా వాటి మీదే మనం పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ మనకి డబ్బులు రాకపోయినా మనం తిరిగి ఇన్వెస్ట్ చేసింది ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి ఒకటే బాడీ బిల్డింగే. ఓన్లీ ప్యాషన్ మీద నడుస్తుంది అది. దీంట్లో చాలా గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలామందికి వచ్చాయి. ఆ కేటగిరీలో కూడా వెళ్ళొచ్చు మీకు కావాలంటే. లేదంటే నేను ఇండియన్ రిప్రజెంట్ చేసి ఆడతాను అంటే అలాగే వెళ్ళొచ్చు. చాలా వేస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఎర్న్ చేసే వేస్ కూడా ఉంటాయి. బట్ చెప్తున్నాను కదా, ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్యాషన్, యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్. ఫైనల్లీ మళ్ళీ ఎవరైతే బాడీ బిల్డర్స్ అవుదాం అనుకుంటున్నారో డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్. ఏం ఆలోచించొద్దు, ముందుకు దూకేండి అంతే. నీకు చెప్పింది ఏం పట్టించుకోవద్దు. మీకు నిజంగా ప్యాషన్ ఉంటే యూ క్యాన్ గో హెడ్. ఎవరైతే తెలుగు ఫిట్నెస్ చూస్తున్నారో, నాట్ ఓన్లీ యూట్యూబర్స్, ఎవరైతే బాడీ బిల్డర్స్ అవుట్ ఆఫ్ ది యూట్యూబ్ కూడా చూస్తున్నారో, జనరల్ ఇప్పుడిప్పుడే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానన్నా, ఇప్పుడిప్పుడే బాడీ వెళ్దాం అనుకుంటున్నానన్నా అంటే డెఫినెట్లీ మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్. కుమ్మేండి అంతే, ఇంకోటి గురించి ఆలోచించొద్దు. అంటే డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. అంటే నేను ఆ బాడీ బిల్డర్ బాడీ అలా ఉంది, ఆడి మజిల్ అలా ఉంది, ఆడి చెస్ట్ ఇలా ఉంది షేపు, నాది ఎందుకు బాగాలేదు, ఆడి బైసెప్స్ ఎందుకు అంత ఉన్నాయి, నాది ఎందుకు బాగాలేదు, ఇలా చాలా కంపారిజన్స్ వస్తాయి అన్నమాట. అలా ఎప్పుడు కంపేర్ చేయొద్దు. ఎందుకంటే ఆడి జర్నీ వేరే, నీ జర్నీ వేరే, ఆడి పెరిగే విధానం వేరు, ఆడి జెనెటిక్స్ వేరు, ఆడి పొటెన్షియల్ వేరు, సో నీది వేరు. సో ఎప్పుడు కూడా ఒక బాడీ బిల్డర్ ఇంకో బాడీ బిల్డర్తో కంపేర్ అయితే చేసుకోకూడదు. ఓకే, ఏమో
వాళ్ళు లేని నీలో ఏముందో, సో దాని గురించి నువ్వు ఫోకస్ చేయి, దాని మీద నువ్వు ఫోకస్ చేయి. డెఫినెట్లీ నీలో కూడా, నీ బాడీలో కూడా ప్రతి ఒక్కటి బాడీలో దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు మనం పేగలిసింది. ఓకే, ఆ ఒక్కదాన్ని మనం వీ నీడ్ టు కీప్ ఆన్ పుషింగ్ ఇట్. అలా పుష్ చేస్తూ ఉంటే నీ స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలియాలి. ఆర్నాల్డ్కి ఆయన స్ట్రెంగ్త్ ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి ఆ పొజిషన్కి వెళ్ళాడు. అట్ ద సేమ్ టైం వీక్నెస్లు కూడా, నీ వీక్నెస్లు నీకు తెలియాలి. ఒక కాంపిటీషన్కి వెళ్తున్నావు, ఒక 10 మందితో నువ్వు కంపీట్ చేస్తున్నావు అంటే నీ స్ట్రెంగ్త్లో నీ వీక్నెస్లు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఎవరైతే బాడీ బిల్డర్స్ చూస్తున్నారో మరొకసారి గెలిచిన వాళ్ళందరికీ ఐసీఎన్లో కంగ్రాచులేషన్స్. ఇంకా వేరే వేరే కాంపిటీషన్లు చాలా ఉంటాయి, బట్ అందరూ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మీరు ఆడాలని, ఆ రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ బాడీ బిల్డింగ్ గురించి, జనరల్ ఫిట్నెస్ గురించి కావాలంటే సబ్స్క్రైబ్ నొక్కి, బాడీ బిల్డర్స్ ఎంతమంది చూస్తున్నారో ఒక లైక్ వేసుకో. అండ్ మీ ఫేవరెట్ బాడీ బిల్డర్ ఎవరు? నాదైతే ఆర్నాల్డ్ గారు అనమాట. ఆయన్ని చూసే డెఫినెట్లీ అందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు. ఒక చిన్నదైనా అంటే ఒక వెయిట్ లాస్ అవ్వాలన్నా, ఆ ఫ్యాట్ లాస్, ఆర్నాల్డ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్. ఆయన అయితే నా ఫేవరెట్ బాడీ బిల్డర్. ట్రైనర్స్ చాలామంది ఉన్నారు, బట్ బాడీ బిల్డర్ అయితే ఆర్నాల్డ్. మీకెవరు మీ ఫేవరెట్ బాడీ బిల్డర్ ఎవరో కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే మీకు తెలిసిన బాడీ బిల్డర్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఒకసారి. డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అండ్ మోటివేషన్గా కూడా ఉంటుందన్నమాట. అంతే, మరి మళ్ళీ కలుద్దాం.